తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళలు ఇక నుంచి తమ ఫోన్లలో గుర్తింపు కార్డును చూపిస్తే చెల్లదు. మహిళలు ఉచిత ప్రయాణాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ను చూపించాలి. మీ ఫోన్లలో ఉన్న ఏదైనా ఐడి ప్రూఫ్ను కండక్టర్కు చూపించి జీరో టికెట్ పొందాలి అంటే ఇక కుదరదు. ఫోన్లో ఐడిని చూపించినట్లయితే ఖచ్చితంగా అలాంటి మహిళలు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్తున్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ సూచన చేశారు. చాలామంది మహిళలు ఫోన్లలో ఐడి కార్డులు చూపిస్తున్నారు. ఫోన్లలో ఐడి కార్డు చూపిస్తే చెల్లదు అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్తున్నారు. ఒరిజినల్ ఐడి కార్డును ఖచ్చితంగా క్యారీ చేయాలి అంటున్నారు. ఒరిజినల్ ఐడి కార్డు లేకపోతే మహిళలు ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఫ్రీ టికెట్, జీరో టికెట్, ఒరిజినల్ ఐడి కార్డు చూపించని మహిళలకు ఇష్యూ చేయబడదు అని సజ్జనార్ చెప్తున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన వస్తుంది. తెలంగాణలో మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణాన్ని పొందుతూ ఉన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతూ ఉన్నారు. అయితే ఫోన్లలో ఐడి కార్డును చూపిస్తే మాత్రం చెల్లదని చెప్తున్నారు. ప్రభుత్వం సూచించిన, అధికారులు సూచించిన ఐడి కార్డును, ఒరిజినల్ ఐడి కార్డును చూపించాలని చెప్తున్నారు. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు అని చెప్తున్నారు. ప్రయాణికుల్లో 62% మంది ఇప్పుడు మహిళలే ఉంటున్నారని చెప్తున్నారు. 4-5 నెలల్లో 2050 కొత్త బస్సులను తీసుకొస్తాము అని రోడ్లపైకి వస్తాయని సజ్జనార్ చెప్తున్నారు. అయితే మహిళలు ఖచ్చితంగా ఉచిత ప్రయాణాన్ని పొందాలి అంటే, జీరో టికెట్ని పొందాలి అంటే వాళ్ళు ఫోన్లో ఉన్న ఐడి ప్రూఫ్ను లేకపోతే జిరాక్స్ తీసిన ఐడి ప్రూఫ్ను చూపిస్తే సరిపోదు. ఖచ్చితంగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ను చూపించాలి అని సజ్జనార్ చెప్తున్నారు. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ను చూపించకపోతే ఆ మహిళల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు. కండక్టర్లు కూడా దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇంకా ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? స్పష్టంగా అంటే ఫేస్ కనిపించేలా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఐడి కార్డు, మీకు ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, అంటే మీకు ఖచ్చితంగా ఫోటో ఉండాలి, స్పష్టత కనిపించాలి. ముఖ్యంగా తెలంగాణ అడ్రస్, ఎక్కడో ఒక చోట తెలంగాణ అడ్రస్ అయి ఉండాలి. ఇది వివాదం కాకముందే దీనిపైన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలనేటువంటిది రవాణా శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఐడి ప్రూఫ్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్నటి వరకు ఏ ఐడి కార్డు ఉన్నా పర్వాలేదు, మీరు చూపించి వెళ్ళొచ్చు అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కొన్ని రోజులు ఐడి కార్డు లేకుండా కూడా వెళ్ళొచ్చు అనేటువంటిది చెప్పడం జరిగింది. కానీ వివాదం అవుతా ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి వారు కూడా ఉచిత రవాణా బస్సును ఉపయోగించుకుంటున్నారు. సో అది ఆ అంశం పైనే కట్టడి చేయడానికి ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చూసాం మనం, కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఇతర రాష్ట్ర అడ్రస్ ఉన్నటువంటి ఐడి కార్డ్స్ చూపించడం, అంటే ఉదాహరణకు కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక విద్యార్థిని ప్రయాణిస్తూ ఆ ఐడి కార్డు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఐడి కార్డు ఇక్కడ చెల్లదు అంటూ కండక్టర్ ఆమెను వారించే ప్రయత్నం చేశారు. వివాదమైంది, వీడియో వైరల్ అయింది, బాగా వాగ్వాదం కూడా జరిగింది. ఒకరిపైన ఒకరు కంప్లైంట్ చేసుకునే వరకు వెళ్ళింది. సో దీనిపైన దృష్టి పెట్టిన రవాణా శాఖ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే, ఇక్కడ అడ్రస్ ఉన్నటువంటి వారు, ఇక్కడ ప్రూఫ్ ఉన్నటువంటి వారు, అది కూడా ఒరిజినల్ ప్రూఫ్, ఫోన్ లోనో డిజిటల్ లోనో ఇంకా ఇతరత్ర ఫేక్ ఐడి కార్డులో, కాలేజ్ ఐడి కార్డ్స్ ఇట్లాంటివి కాకుండా ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి గుర్తింపు పొందినటువంటి ఐడి కార్డులకు మాత్రమే అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆధార్ ఇలాంటి కార్డ్స్ అన్ని కూడా. సో దాంట్లో భాగంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి తెలంగాణ మహిళలందరూ తమ వెంట ఒరిజినల్ ఐడి కార్డును వెంట పెట్టుకొని ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఉచితంగా ఈ ఐడి కార్డుతో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేయొచ్చు అనేటువంటిది ఆర్టీసీ చెప్తానే ఉంది. సో ఖచ్చితంగా ఒరిజినల్ కార్డు మీరు వెంట తీసుకెళ్ళాలి. దాంట్లో మీ ఫోటో స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఉండాలి. అది క్యారీ చేయమని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా వాగ్వాదానికి చోటు లేకుండా. ఇక ఇదొక ఎత్తు అయితే, కొత్తగా బస్సులు ప్రవేశపెడతా ఉన్నారు. 2050 బస్సులు ప్రవేశపెడతా ఉన్నారు. దాంట్లో 1050 డీజిల్ ఉండగా 1000 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతా ఉంటే, మొట్టమొదటిసారిగా తెలంగాణ ఆర్టీసీ ఒకేసారి 1000 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది నిజంగా కూడా ఇది రికార్డే. ఎందుకంటే గతంలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు పెట్టినప్పుడు కూడా ఒకే దఫాలో బస్సులు సంఖ్య పెంచుతూ అందులో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడం అనేటువంటిది కాలుష్య రహిత
విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇక మహిళలకు సంబంధించినటువంటి ప్రయాణానికి సంబంధించి గతంలో పోలిస్తే ఇప్పుడు ఉచిత రవాణా అమలు చేసిన తర్వాత ప్రయాణిస్తున్నటువంటి మహిళల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. 62% మందికి పైగా మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. సో బస్సుల్లో సీట్ల కెపాసిటీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. నిజంగా కూడా ఇదంతా కూడా ఉచిత రవాణా తర్వాత ఉచిత రవాణా కంటే ముందున్నటువంటి పరిస్థితిపై ఆర్టీసీ యాజమాన్యం దీనిపైన దృష్టి పెట్టింది. సో లెక్కలతో సహా ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేస్తా ఉంది. సో మహిళలు సంతోషంగా ఉన్నారు ఉచిత రవాణాతో అనేటువంటిది దీని ద్వారా తేటతెల్లం అవుతుంది అనేటువంటిది ప్రభుత్వం కూడా గణాంకాలు మధు ఐడి ప్రూఫ్లో ఏ ఐడి ప్రూఫ్లు చెల్లుతాయి? ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఏ ఐడి కార్డ్ అయినా కూడా అంటే తెలంగాణ అడ్రస్ ఉండి ఫోటో ఖచ్చితంగా ఉండి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐడి కార్డ్స్ అన్ని చెప్తాయి. సాధారణంగా అయితే మిగతా అన్నిటికీ కూడా ఆధార్ ప్రామాణికమైపోయింది ఎక్కడికి పోయినా కూడా. సో ఆధార్ కార్డును వెంట పెడితే చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది, ఫోటో స్పష్టంగా ఉంటుంది, అడ్రస్ స్పష్టంగా ఉంటుంది దానిపైన. సో ఆధార్ చాలా ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంది. కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో ఉచిత రవాణా విషయంలో ఆధార్ ని ప్రామాణికం చేశారు. ఆధార్ క్యారీ చేస్తా ఉన్నారు మహిళలంతా కూడా ఉచిత రవాణా కోసం. సో ఇక్కడ కూడా మహిళలు ఆధార్ క్యారీ చేయొచ్చు. లేదు అంటే ఇతరత్రకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ, తర్వాత పాన్ కార్డ్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ప్రభుత్వ ఆధారిత కాలేజ్ ఐడి ప్రూఫ్లు కూడా చెల్లే అవకాశం ఉంటుందా? కాలేజ్ ఐడి ప్రూఫ్లు కూడా చెల్లే అవకాశం ఉంటుందా? కాలేజ్ ఐడి ప్రూఫ్లకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐడి ప్రూఫ్స్ మాత్రమే అనుమతించబడతాయి అనేటువంటి ఆర్టీసీ యాజమాన్యం చెప్తా ఉంది. కాలేజ్ ఐడి కార్డ్ అనేది కేవలం కాలేజ్ వరకే పరిమితం కాబట్టి ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గుర్తింపు పొందినటువంటి ఇష్యూ చేసినటువంటి మాత్రమే ఇక్కడ అనుమతించనున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఖచ్చితంగా మీరు వెంట ఆధార్ కానీ, ఇందాక చెప్పినట్టు డ్రైవింగ్ కానీ, పాన్ కార్డ్ కానీ, లేదా ఇంకా పాస్పోర్ట్ కానీ ఇతరత్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డ్స్ తీసుకెళ్లడం ఉత్తమం మహిళలు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఫోన్లలో సాఫ్ట్ కాపీలు ఏవైతే చూపిస్తా ఉన్నారో అవి అనుమతించబడవు అనేటువంటిది కూడా ఆ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. సో మస్ట్ అండ్ షుడ్ గా హార్డ్ కాపీ వెంట తీసుకెళ్లడంతోనే ఫ్రీ ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. తెలంగాణలో మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా వారు కూడా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ను తీసుకువెళ్ళాలి. మీ ఫోన్లలో ఆ ఆధార్ కార్డును కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ని కానీ ఫోన్లో సాఫ్ట్ కాపీని చూపిస్తే సరిపోదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని కూడా తీసుకువెళ్ళి కండక్టర్ టికెట్ ఇష్యూ చేసే సమయంలో చూపిస్తే అప్పుడు మాత్రమే జీరో టికెట్ ఇష్యూ చేస్తారు. ఒకవేళ అలా చూపించినట్లయితే ఖచ్చితంగా డబ్బులు పెట్టి టికెట్ను కొనుక్కోవాల్సి ఉంటుంది, డబ్బులు పెట్టి ప్రయాణాన్ని చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. కేవలం ఎవరి దగ్గర అయితే తెలంగాణ అడ్రస్తో కూడిన ఐడి ప్రూఫ్ ఉంటుందో వారికి మాత్రమే ఉచిత ప్రయాణం అని చెప్తున్నారు. తెలంగాణ అడ్రస్తో ఉన్న ఐడి ప్రూఫ్ కలిగినటువంటి మహిళలకు మాత్రమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తప్ప ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఉచిత ప్రయాణం కాదు అని చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు ఖచ్చితంగా తెలంగాణలో టికెట్ తీసుకోవాలి. సో దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, లక్ష్మి పథకం కింద తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించారు. ఈ నెల 9న దీన్ని సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. 9వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా వారం రోజుల పాటు ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్ లేకుండా ప్రయాణించారు. కానీ ఈ మొన్నటి నుంచి ఏదైతే శుక్రవారం నుంచి ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ చూపించాలని ఒకవైపు ఎండి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఎవరైతే బస్సులో ప్రయాణిస్తారో వాళ్ళు ప్రభుత్వానికి లెక్కలు చూపెట్టాలి, ఎంతమంది ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా అందరికీ జీరో టికెట్ ఇష్యూ జారీ చేయాలని చెప్పారు. సో అందరికీ కూడా జీరో టికెట్ ఎవరైతే తెలంగాణకు చెందిన మహిళలు ఉంటారో వారికి ఖచ్చితంగా ఏ స్టాప్లో వెతికారు, ఏ స్టాప్లో దిగుతారు, ఇవన్నీ మెన్షన్ చేసే విధంగా జీరో టికెట్ ఇష్యూ అనేది ఇస్తున్నారు. మెయిన్గా మెట్రో, పల్లె వెలుగు ఈ బస్సులో ఈ సౌకర్యం అనేది ఉన్నది. సో ఇంకోటి నిన్న వచ్చిన ఆదేశాలు ఏమిటంటే ఎవరైతే కేవలం ఉచితంగా దొరుకుతుంది కానీ ఎవరైనా జీరో టికెట్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి పట్ల 500 రూపాయలు ఫైన్ వేస్తామని కూడా ఇప్పటికీ ఎండి సజ్జనార్ కూడా చెప్పారు. సో ప్రస్తుతం దీని పట్ల మహిళల పట్ల ఎలాంటి స్పందన వస్తుంది? మనతో పాటు ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీకు ఎలాంటి రూల్స్ వచ్చాయి?